వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు 37,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు జరగబోయే 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చెప్పండి సార్. మీ పేరు? నా పేరు వడ్డీ రామలీలాధర్ అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జనసేన టీడీపీ కూటమి నెగ్గుతుందండి. వస్తాం కాదండి, నెగ్గి గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ అదండి. అదండి ఎందుకంటే జగన్ గారి పరిపాలన అయ్యో చాలా బాగుందండి. మీరు ఏ రూట్ లోకి వచ్చారండి? ఇప్పుడు ప్రయాణం ఏ రూట్ లో చేశారు? మేము పోలవరం టు గోపాలపురం. ఎటు వచ్చారు? గురుగుడు నుంచి వచ్చారా, దొండపూడి నుంచి? ఎలా వచ్చాము? ఒక్కసారి మీరు అవసరమైతే మీరు వెహికల్స్ అండి, కారా స్కూటరా? కారే అండి. అవసరం నేను డీజిల్ కొట్టిస్తాను. ఇలా ఎదరికి వెళ్తే గురుగుడు రూట్ వస్తుందండి. దొండపూడి దాకా వెళ్ళొచ్చేయండి. వెళ్ళొచ్చిన తర్వాత ఎందుకు వస్తుందో నేను చెప్తాను. రోడ్లు ఒకటే అంటారా? అన్ని రకాలుగానండి, అన్ని రకాలుగా కూడా వెనకబడిపోయామండి. ఒక ఆఫీస్ లేదు, ఒక ఉద్యోగాలయాలు లేవు, ఒక పరిశ్రమలు లేవు. ఏమున్నాయండి? డబ్బులు మేట నొక్కుతుమే. అక్కడ మేట నొక్కుతున్నారు, ఇక్కడ మా జేబు నుంచి వేరేగా తీసేసుకుంటున్నారు. అదండి అది. అంటే లోయర్ పీపుల్ అవి బాగున్నాయి కదా? అవి బాగుంటాయి అంటారండి. పొద్దున మరి అదే లోయర్ పీపుల్ ఇంట్లో 2 పిల్లలు ఉంటే అన్ని కాలేజీలోను స్కూల్లో 40,000 50,000 ఫీజు కట్టి చదివించుకుంటున్నారు. అలా చదివి రేపు ఈ డబ్బుల కోసమే ఎదురు చూడమంటారా? భిక్ష ఎత్తుకోమంటారా? వాళ్ళకి అభివృద్ధి, ఒక ఆఫీసు, ఒక ఉద్యోగం, ఒక కంపెనీ కావాలని కోరుకుంటారా? వాళ్ళు కోరుకోమనండి. నేను చెప్పి వాస్తవం అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఆయనకో 10,000 ఇచ్చేస్తాడు, నాకో 10,000 ఇచ్చేస్తారు, ఆ అమ్మ కూడా ఇచ్చేస్తారు. ఓకే, మన పిల్లల్ని ఒక ఈదులోకి 44 బస్సులు వస్తుందండి రోజు. నువ్వు చదివించుకుని వాళ్ళని ఏం చేద్దామని ఎక్కడ పంపిస్తావు? నువ్వు వెళ్ళ తీసుకోమని సంతోషం కాదంటలేదు. ఎక్కడ పంపిస్తారని మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర ఈ పిల్లలు కూడా బిచ్చమిద్దాం. అంతే కదా. ఈ 10,000 20,000 చేస్తారు. అది ప్రజలు ఆలోచించుకుని వాళ్ళకి మంచిది అనుకుంటే ఏదైతే చేయమనండి. దీంట్లో ఎవరిని మనం తప్పు పట్టక్కర్లేదు. వారు చేసేది వారు చేశారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో చూసుకోండి. మన పిల్లల భవిష్యత్తు, మన పెద్దల భవిష్యత్తు, ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం, చర్చలు అసలు ఏముందో ప్రజలే తీసుకోవాలండి. జై తెలుగుదేశం, జై జనసేన. ఓకే, గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన కూటమి టీడీపీలో మాకు ఈ పొత్తుల్లో వెంకటపతి రాజు గారికి వస్తుందని ఉందండి. లేదు సువర్ణ రాజు గారికి వచ్చినా తప్పనిసరిగా ప్రజలందరూ మా వెంట వాళ్ళ ఆశీస్సులు మాకు ఇస్తారని పూర్తిగా మేము నమ్ముతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు సోమనాథ్ అండి. సార్ ఏపీలో వస్తే బాగుంటారు? జగన్ గారు వస్తారని అంటే బయట ప్రజలు ఏమనుకున్నారు? అది నాకు తెలియదండి. నా మనసుతో పాటు నేను చెప్పేస్తున్నాను, జగన్ గారు వస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మేము లేపాక్షి నుంచి వస్తున్నామండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఎందుకని సార్ జగన్ గారి పరిపాలన నచ్చలేదా? జగన్ పరిపాలన అంటే ఫ్రీగా సంక్షేమాలు గట్ట వాటికి ఎక్కువ పెడుతున్నారని, ఖర్చులు గట్ట ఎక్కువ పెడుతున్నారు. యువతకి నిరుద్యోగం గట్ట ఎక్కువ అయిపోయినాయి. టీడీపీ జనసేన కలిసింది కదండి. టీడీపీ జనసేన కలిసినా ఈ ప్రభుత్వం ఏర్పడదు. టీడీపీ జనసేన. ఓకే సార్, మీరే ఉంటారు సార్? ఏపీలో ఎవరు వస్తే బాగుంటారు? జగన్ వస్తాడు. జగన్ గారు వస్తారు. ఎందుకని సార్? ఎందుకనంటే కరోనా టైంలో ఇప్పుడు ఇలా నిలబడ్డం అంటే ఆయన చాలా చేశారండి. అది ఎవరు గుర్తించట్లేదు. కాకపోతే లాభపడిన వాళ్ళు చాలా మంది పేదలు ఉన్నారండి. చెప్పండి, చెప్పమంటారా? చెప్పండి. ఎక్కువ లాభం అయితే పేదలకే తెలుస్తుందండి. అది ఓకే, జగన్ వల్ల లాభం పొందినోడు అంటే డబ్బు ఉన్నోడి దగ్గర నుంచి లేనివాడు పెట్టుకోడు. ఓకే, అది అందరూ కరెంట్ బిల్లు ఎక్కువైపోయినాయి, ఆ బిల్లు ఎక్కువైపోయినాయి అండి. అవన్నీ కూడా వెళ్ళేదే పేదల దగ్గరికి వెళ్తుంది అమౌంట్ మొత్తం. ఓకే, మళ్ళీ అతనే వస్తాడు. పవన్ కళ్యాణ్ కి వస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ మళ్ళీ టీడీపీలోకి చేంజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని తిట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటండి, అది మాకు నచ్చదు. అది రాజకీయాల్లో కామనే కదా. రాజకీయాల్లో కామన్ అయినా ఇప్పుడు ప్రజలకు మంచి చేద్దామని ఆయన ఒక్కడే వచ్చి నిలబడ్డాడు అనుకోండి. ఎక్కువైపోయినాయి, అభివృద్ధి తక్కువైపోయింది, రోడ్లు సరిగ్గా లేవు. బాగానే ఉన్నాయి కదా సార్, రోడ్లు బాగున్నాయి కదా. మీ రోడ్డు బాగున్నాయి, మా రోడ్లు ఇప్పుడు జంగారెడ్డిగూడెం రోడ్డు ఎప్పటి నుంచో ఉండేది కాదు, ఇప్పుడు అది బాగుందా? విలేజ్ లోకి వెళ్ళే రోడ్లు చాలా దారుణం ఉన్నాయని అంటున్నా. అంటే మాతో మాట్లాడే ఓటర్స్ ఎక్కువ చెప్తున్నారు కంప్లైంట్. ఏమో సార్, అంటే కరోనా వల్ల 2 సంవత్సరాలు స్ట్రగుల్ అయిపోయారు కదండి. అమౌంట్ మొత్తం ఏపీ కూడా కదా, మొత్తం దేశం అన్ని రాష్ట్రాలు వచ్చినాయి. అవును సార్, అంటే మనది ఇప్పుడు బాగానే ఉంది కదండి, మాకైతే నచ్చింది. మరి సార్ ఎన్ని సీట్లు వస్తాయి అన్నారు? సీట్లు అంటే చెప్పలేము సార్, అది ఏమో. ఈసారి జనసేన కూడా గట్టిగా రావచ్చు, ఇద్దరి మీద పోటీ గట్టిగా ఉంటుంది. ఓకే సార్, మీరే ఉండరు? మేమైతే టీడీపీ జనసేన కూటమి గెలుస్తాం. ఎందుకని సార్?
అందరూ వాడుకోనుకుంటున్నారు. ఉద్యోగస్తులు ఏంటి, వ్యాపారస్తులు, రైతులు అందరూ కొంచెం మార్పుకోవాలని కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పక్క. సార్ ఎందుకని? ఎందుకంటే ఈ మన యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే తోకలాక్ పరిపాలన ఎలా ఉంది. జనాలు ఎవరు కూడా మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు, పనులు లేవు, తినడానికి తిండి లేదు. జనాలు 175 వచ్చేస్తా అన్నారు. 175 వస్తే గొప్ప, 5 వస్తే గొప్ప. ఓకే, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు ఇసుకించకూడదు. అంటే సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా. దేనికంటే సంక్షేమ పథకాలు దేనికి ఉపకారం అండి? ఇప్పుడు 10 మందిలో సంక్షేమ పథకాలు అంటే 10 మందికి రావాలి. 10 మందిలో కనీసం 9 మందికైనా రావాలి. లేదు కదా, ఆ 10 మందిలో వస్తే ఒకళ్ళకే లేదా ఇద్దరికి వస్తున్నాయి. ఈ 9 మందిని కొట్టి 10 మందిని కొట్టి 10 మందిని ఎవరికి ఇస్తున్నాడు? ఇద్దరికి ఇస్తున్నాడు. మళ్ళీ 10 మంది లాస్ అవుతున్నారు కదా. ఓకే, అదే దానివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా బాధలేదు కానండి, ప్రజలకి నిత్యావసర సరుకులు పెరగకుండా, లేదంటే ఈ ఫ్రీ పథకాలు లేకుండా ప్రజలని చూసుకుంటే చాలండి. ఏం లేవు, ఇప్పుడు మన మీదకి ఎక్కి మన డబ్బు మనకి ఇచ్చేది ఎలా ఇచ్చేది ఏంటండి? అదే కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. మళ్ళీ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ వైఎస్ఆర్సీపీ అండి. వైనాడు 175. ఎందుకంటారు? అలా పథకాలు కట్టాలి, సంక్షేమం కట్టాలి చేసేటి జగన్. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి కొన్ని పథకాల మీద వ్యతిరేకత ఉంది. ఇది 18,000 ఇస్తున్నారు కదా, 45. అదొకటి. ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు కదా, అది శుద్ధ వేస్ట్ అని చాలా మంది అంటున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే అనవసరం అంటే అమ్మఒడి అటువంటి ఓకే, కానీ ఈ పథకాలు వేస్ట్. ఆ పథకాల బదులు రోడ్లు వేయడము, ఆ ఇండస్ట్రీ డెవలప్ చేయడము, తర్వాత రాజధాని తీసుకొస్తాం డెవలప్ చేస్తే బాగుండదు అని అంటున్నారండి. నెక్స్ట్ ఇయర్ 2024 నగ్గిన తర్వాత రాజధాని కంపల్సరీ అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అవునండి, అందరూ స్కూల్స్ అభివృద్ధి చేశాడండి. స్కూల్స్ యూనిఫామ్ చదువు ఓకే, చదివిస్తున్నారు బాగానే ఉంది. తర్వాత జాబ్స్ ఎక్కడ వస్తాయి వాళ్ళకి? చదువు సరిపోదు, ఎడ్యుకేషన్ సరిపోతుందా? జాబ్లు కూడా రావు కదా అంటున్నారు. సరే, నెక్స్ట్ టర్మ్ లో చూసుకుంటాడండి. టర్మ్ లో ఈసారి 175 వస్తా అంటారా? 175 అందులో డౌట్ లేదన్న. ఓకే, ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ ఏముంటది అంటారా? ఏముండదండి, అసలు ఏముండదు. మనుగడే ఏందండి కాంగ్రెస్ ఆంధ్రాలో. అంటే మనుగడ ఇప్పుడు వస్తాయని కాదు, అంటే ఎఫెక్ట్ ఎంత ఉంది ఆల్రెడీ. ఏముండదన్న, ఇప్పుడు టీవీలో వస్తున్నాయి, చెరికలో ఉన్నాయి. కాంగ్రెస్ లో వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొంతమంది వెళ్తున్నారు అని అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఎంతకంత ఉంటదండి, ఉండకపోతుందా అంటున్నారు. 2014లో జగన్ కి 63 సీట్లు వచ్చాయి, 23 మంది బయటకు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు. అప్పుడే జగన్ భయపడలేదండి. ఇప్పుడు ఆవిడ వచ్చి ఏం చేస్తుందండి? ఏం చేయలేదంట. ఏమి ఆవిడ వల్ల ఏమీ అవదండి. 2014, 2019లో జగన్ గారితో ఉన్నారు. ఆమె వచ్చారంట బయటికి. ఆవిడకి వ్యక్తిగతంగా పర్సన్స్ ఏమన్నదో మనకు తెలియదు కదండి. అది ఆవిడ వచ్చింది బయటికి. ఓకే, ఇంకోటి అంటే రోడ్లు బాగా బాగోలేదని కంప్లైంట్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు. ఎందుకు వెళ్ళదంటారు? ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు సగం మాక్సిమం అయినా రోడ్లు కొన్ని పెండింగ్ లో ఉన్నాయండి. స్టార్ట్ చేశారు. అంత ముందు 2-3 సంవత్సరాల నుంచి ఏమి లేవు రోడ్లు వేయడం, ఇప్పుడే స్టార్ట్ చేశారు. అవి కూడా అవుతాయండి మళ్ళీ నెగ్గిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, మీరు లేపాక్షి ఏం చూస్తున్నామండి? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటారు? పెద్ద మాట్లాడుతుంది, చెప్పండి సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని బాగున్నాయని అని చేసే పథకాలన్నీ బాగున్నాయండి. సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు బాగుంటే సరిపోతుంది. అభివృద్ధి లేదు జనాలు. అభివృద్ధి అంటే ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది. అన్ని 4 సంవత్సరాలు అవ్వ కదండి. అన్ని 4 సంవత్సరాలు ఒకటి చేసుకుంటున్నాడుగా. 4 సంవత్సరాలు అన్ని అవ్వాలంటే ఎక్కడ అవుతాయి? అప్పులు చేసి సంక్షేమ పథకాలు ముందు ఆయన చేసాడు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అప్పులు ఆయన చేసాడండి. ఇప్పుడు ఆయన ఇస్తా అంటున్నాడు. ఎలా ఇస్తాడు అప్పులు చేయకుండా? అభివృద్ధి చేసి ఇస్తా అంటున్నాడు. ఆయన అభివృద్ధి చేస్తే ఎక్కడి నుంచి తేడు కదా. ఈసారి ఎన్ని వస్తాయంటారు జగన్ గారికి? ఏం సీట్లు తక్కువ వచ్చినా ఆయన సీఎం. ఎంత వస్తాయంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్తున్నారు కదా. ఒక 5-6 తగ్గినా కానీ ముందు మీద 170 వచ్చేస్తాను. 150కి 5-6 తగ్గుతాయా? ఓకే, ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, తెలియదండి మనకి. ఎఫెక్ట్ ఏమి ఉంటుందంటారా? ఆ ఎఫెక్ట్ దీనికి సంబంధం ఉండాలి. ఏముండదంట. ఓకే సార్, మీ పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో ఎవరంటే ఏముందండి, మీరు వార్త తోలుకునే వాళ్ళు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా. మీకు ఎలా ఉంది ఈ పరిపాలన? ఎలా కనిపిస్తుంది మీకు? పరిపాలన ఎలాగంటే ఏముందండి, ఇప్పుడు కొన్ని రోడ్లు బాగాలేదండి. రోడ్ల విషయంలో అయితే రోడ్లు అయితే మాకు అయితే రోడ్లు అసలు బాగాలేదండి. ఓకే, ఇప్పుడు కొబ్బరిపాటు
దొండపూడి వెళ్ళే రోడ్ రోడ్లు ఎక్కడ ఉన్నా కంప్లైంట్లు ఏంటి? ఆంధ్రలో అదే. మేము అయ్యే కోరుకుంటాం కానండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మాకు అంత అవసరం ఏముందండి. ఇంకా ఇంకేం కావాలనుకుంటున్నారు మీరు? ఏనా ఎవరు వచ్చినా కథ అభివృద్ధి బాగుండాలి అనుకుంటున్నామండి. ఓకే, అభివృద్ధి అంటే రోడ్లు కూడా ఇంకేమీ లేదా? రోడ్లు ఏంటండి, ఏదైనా ఇప్పుడు రోడ్లు బాగుంటాయి కదండి, సంక్షేమంగా ఏ అయినా బాగుంటాయి కదండి. ఓకే. ఇప్పుడు ఆటో మేము డైలీ తోలుతున్నాం అంటే రోడ్లు బాగుంటే మాకు ఆ రిపేర్లు అయినా ఏం తగ్గుతాయి కదండి. అవునా? ఆ విషయం గురించి మాకు అవగాహన. గురుగారు మీ పేరు? మీ పేరు సార్? మా పేరు కృష్ణ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాది కోరుపాడు అండి, ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ అండి. ఓకే. మాకండి రోడ్డు బాగాలేదండి. రోడ్డు అడిగితేనండి చేస్తానులే అని అంటున్నారు కానీ ఎమ్మెల్యే గారు చేస్తలేదండి. ఓకే. మాకు తెలుగుదేశం నాయకుడు ఆయన ఉన్నాడు కదండి, ఆయన మధ్యపాటి ఎర్రరావు గారు, వెంకటరావు గారు, ఆయన మీకు రోడ్ రోజు పెడతాను ఐఏఎస్ పెడతానని మాకు మంచిగా చూస్తున్నాడండి. ఓకే. అన్న క్యాంటీన్ కూడా రిలీజ్ చేశారండి. ఓకే. శుక్రవారం బాగానే పెడుతున్నారండి. ఓకే. మాకు ఈ జగన్ గారండి ఉచితం బస్సులు పెడతాను అంటున్నారండి. మా ఆటోలు అందరూ తెలంగాణలో ఇప్పుడు చూడండి కొట్టేసుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఉచితం పెట్టి మగవాళ్ళకి ఛార్జీ, పిల్లలకి ఛార్జీ అని అంటే ఆటో వాళ్ళందరూ ఖాళీ అయిపోతున్నామండి. అదే ప్రకారంగా మాకు అలా జరగకూడదని మా కోరిక అండి. తెలుగుదేశం వస్తే బాగుంటదని మేము కోరుకుంటున్నామండి. ఓకే. అదండి. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే అండి ఇప్పుడైతే ఏం చేస్తలేదండి, ఆయన మాకు అనవసరం అండి. ఓకే. తెలుగుదేశం ఎమ్మెల్యే వస్తాడని గ్యారంటీ తీసుకుంటున్నామండి ఇక్కడ. ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ అండి నేను. ఇప్పుడు మీకు ఆటో వాహన మిత్ర ఇస్తున్నారు కదా, దాని గురించి ఏమంటే అందరికి వస్తుంది వాహన మిత్ర? మొత్తం లైసెన్స్ లో రికార్డ్ ఫోర్స్ ఉన్న వాళ్ళకి వస్తుందండి. ఓకే. మామూలుగా ఉన్న వాళ్ళకి వస్తలేదండి. ఇప్పుడు ఈయన కూడా ఇస్తాను అంటున్నాడండి 12 ఏళ్ళు. ఓకే. ఈయన 10 ఏళ్ళు ఇస్తున్నాడు. ఆయన ఎలాగా పెట్టాడు కాబట్టి నేను 2 ఏళ్ళు పెంచి నేను ఇస్తాను అంటున్నాడు. అయితే రోడ్ల మట్టుకు పోతాను, మీకు మంచి పనులు చేస్తాను. మొన్న మాకు ఇన్సూరెన్స్లు కూడా చేశారండి తెలుగుదేశంలో. ఆయన బాండ్ ఎలా రాశాడంటే మీకు 50 ఏళ్ళు ఇన్సూరెన్స్, ఆయన పదవిలో లేకుండా మాకు ఇన్సూరెన్స్ చేసి ఇచ్చాడండి. మా గోపాలపురం మండలానికి సంబంధించిన ఆటో వాళ్ళందరినీ పిలిచి అందరికీ ఇన్సూరెన్స్లు ఇచ్చాడు. ఎవరు ఆయన పేరు? మధ్యపాటి వెంకటరాజు గారు. వెంకటరాజు గారు. మొత్తం అందరికీ కూడా ఇన్సూరెన్స్లు ఇచ్చాడండి మాకు. మొత్తం గోపాలపురం మండలానికి సంబంధించిన ఆటో ప్రతి దానికి కూడా ఇన్సూరెన్స్ చేసి ఇచ్చాడు. నేను వచ్చానంటే 5 సంవత్సరాలు చేస్తాను, 10 సంవత్సరాలు చేస్తాను అన్నాడు. ఆయన మాకు నచ్చాడండి, ఆయన చేద్దామనే ఉందండి. మా అంతాను చాలా మట్టుకి ఎక్కువగా ఆయన మీద ఉంది మక్కువ మాకు. ఈయన మీద మట్టుకు మాకు లేదండి. థ్యాంక్ యూ అండి. వెంకటరావు సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ప్రజెంట్ వైసీపీ పరిపాలన బాగుంది సార్. ఓకే. కానీ ఒకటి జగన్ గారు నెక్స్ట్ మరి ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెడుతున్నారు సార్. అది పెడితే కనుక సార్ మీ ఆటో వాళ్ళు అందరూ కూడా రోడ్డు మీద పడిపోతారు. దయచేసి జగన్ గారికి నా విన్నపం ఏంటి అంటే ఫ్రీ బస్ పెట్టొద్దని చెప్పండి. ఒకటి పెట్టమనండి. ఎలాగంటే వికలాంగులకి ప్లస్ చదువుకునే విద్యార్థులకి, వృద్ధాప్యంలో సార్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెట్టమనండి. ప్రతి లేడీకి కూడా ఫ్రీ బస్ అంటే మా ఆటోకి ఎక్కే 10 మందిలో మాక్సిమం 8 మంది ఆడోలే సార్. అలాగని మిగిలిన 2-3కి మేము సర్వీస్ చేయడం కష్టం సార్. లీటర్ డీజిల్ వచ్చి 100 రూపాయలు అయింది. ఒక్కసారి ఆటో వాళ్ళని దయచేసి జగన్ గారిని అర్థం గుర్తుంచుకోమనండి. మాకు కావాల్సింది అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఏం చదువుకున్నారు మీరు? 5th క్లాస్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని సార్? ఎందుకనే ఉంది, అనుకున్న మాటలన్నీ నిలబెట్టలేకపోయాడు కదా. అంటే ఆయన నవరత్నాలు ఇచ్చామని చెప్తున్నారు. ఆయన నవరత్నాలు ఇచ్చారు, ఆయన కొన్ని ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు. యాక్చువల్ గా అయితే మీకు అన్న మాటలు అన్నట్టు నిలబెట్టుకుంటే ఈ ట్రిప్ కూడా మళ్ళీ జగన్కే ఇద్దాం. నిలబెట్టుకోలేదంటారా? పోలవరం అక్కడే ఉంది. ఓకే. మరి అదేంటది రాజధాని వైజాగ్ అన్నారు, ఏమీ లేదు. ఇంకోటి ఏంటిది, ఇంకో రాజధాని ఏదో పెడతాను కర్నూలు. అది 3 రాజధానులు. అది లేదు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టంటారా ఒకటే పెట్టంటారా? ఒకటే బెటర్. ఓకే అండి. ఈసారి వచ్చింది అంటే మీకు బాధుడే అన్నాడు కరెంట్ గురించి. ఓకే. ఈయన బాధుడు బస్ ఛార్జీలు బాధించాడు. ఇప్పుడు ఎక్కడికన్నా ఒక 20 కిలోమీటర్లు వెళ్ళొస్తే నడుము పట్టేస్తుంది.
రోడ్ల వల్ల చేయడం ఉమ్, అలాగా కొన్ని ఓకే మీకు మధ్య నిషేధం అన్నాడు 5 సంవత్సరాలు నిషేధం పెట్టేస్తే మళ్ళీ అది 25 సంవత్సరాలకి వేరే వాళ్ళకి తాకట్టేది అలా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. సో మేము లేపాకి ఏం చేస్తున్నాము ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఏ ప్రభుత్వం వస్తుంది? మనకి ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదో అది బాగుంటుంది కానీ డెవలప్మెంట్ బాగుంటుంది కదండి. డెవలప్మెంట్ అంటే జగన్ గారు చేయట్లేదంట. లేదండి థ్యాంక్ యూ. ఓకే సార్. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? తెలుగుదేశం తెలుగుదేశం ఎందుకని సార్? అంటే అతను వస్తాడని వేసాడు జగన్కి. జగన్ చూసింది బాగాలేదు ఇంకా పరిపాలన బాగాలేదు. తెలుగుదేశం వస్తుంది. ఏం నచ్చలేదు ఆయన పరిపాలన మీకు? ఎన్ని నచ్చలేదు జనాలకి నచ్చలేదు కానీ ఎవరు నచ్చపోతే ఆయన చేసే పథకాలు ఒకటి చెప్తాడు చేసేది ఒకటి చేసాడు నచ్చలేదండి. నచ్చలేదండి. ఓకే మరి లేపాక్షి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నేను చెప్పడానికి ఏముందండి, అందరూ ప్రజలే అదే మీరు అనుకుంటారు కదా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండంగా ఉంది. ఈసారి వస్తారంటారా? గ్యారంటీ అండి. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? ఇంకా బాగుంటుందండి. ఏది రెండు టీడీపీ జనసేన బాగుంటుందా లేకపోతే జగన్ గారు బాగుంటారా? జగన్ గారే బాగుంటారండి. జగన్ గారే కదా లైన్ అంతా ఆయనే చేయాలి. ఏదైనా ఆయన చేయాలంటారు. ఇలా తెగలు అమ్ముకోవాలని ఆయనే, ఇలా నుంచి బండి తొలగాలి ఆయనే. ఓకే ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? బాగానే ఉందండి. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారండి. ఏమొచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? పెన్షన్ వచ్చింది. పెన్షన్ వస్తుందా? ఇంకా అంతా బాగానే ఉందండి. అంతా బాగుంది. ఓకే అమ్మ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చెప్పండి మీ పేరు చెప్పండి ముందు. మీ పేరు? నాగేశ్వరండి. ఎలా ఉంది ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నాను మీరు? ఆంధ్రప్రదేశ్లోనా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? ఆయన వస్తే బాగుంటుంది. ఆయన వస్తే బాగుంటుంది. సార్ మీరు? నా పేరు చిరంజీవి అండి, మన కృష్ణా జిల్లా. జగన్ పరిపాలన బాగా ఉంది. ఇస్తారు కూడా ఆయన వస్తే కొంతవరకు అభివృద్ధి జరిగే అవకాశాలు కాబడతాయి జగన్ గారు వస్తే. ఓకే మీ పేరు సార్? నాశనం అండి. చెప్పండి సార్ ఈసారి మీరు ఎవరికి వేస్తారు ఓటు? ఏం జగన్ గారు మాకు అన్ని పొందేమండి, అన్ని చేసాం. మాకు బాగానే చేయించాడు, అన్ని బాగానే చేసాం. మెరకేరి అన్ని ఎమ్మెల్యే గారు కూడా తలారంగారావు కూడా బాగా చేసాడు. అన్ని బాగానే ఉన్నాయండి. బాగున్నాయండి. ఓకే థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నాకు రాజకీయాలు టచ్లేదమ్మా. అడగని చెప్తారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? నార్మల్ గా ఉంది. ఎలా ఉంది? నార్మల్ గా ఉందా? అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉంది సంక్షేమ పథకాలు? పథకాలు మాకు లేవన్నా, మేము పెట్టుకోరు. అంటే మామూలుగా జనాలు ఏమనుకుంటున్నారు సంక్షేమ పథకాల గురించి? ఏమనుకుంటున్నారు? మామూలుగానే ఉంది, ఏమీ లేదు. జనసేన కలిసింది కదా, అక్కడ ఉంటుందంటారా? ఒకటి వస్తే బాగుంటది. వస్తే బాగుంటుంది అంటారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరని చెప్తారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? మనం నా ఒక్కరే చెప్తా. అంటే మీకు తెలుస్తా అనుకుంటున్నారు, మీరు ఆటోలో తిరుగుతారు కదా, జనాలు ఏమనుకుంటున్నారు ఏ సంక్షేమ పథకాల గురించి? సంక్షేమ పథకాలు బాగానే మరి ఇప్పుడు ఆటో బస్సులు ఫ్రీ అంటే మేము ఆటో డ్రైవర్లు అందరం పోతాం కదండి. అది కూడా ఆలోచించాలి కదా. ఓకే సరే థ్యాంక్ యూ. సార్ ఓటు ఎవరికి వేస్తారు మీరు? సరే అండి, ఓటండి జగన్కి వేస్తాం. ఎందుకనమ్మా? మరి అంటే అమ్మఒడి చేత అన్ని ఉన్నాయి కదండి, దానికైనా ఆయనకి వేస్తాం. ఆయనకి వేస్తారు అంటే మీరు కూడా వేస్తారా? మీ ఇంటి బట్ట చుట్టుపక్కల కూడా వేస్తారా? చుట్టుపక్కల వారు కూడా వేస్తారండి. ఏమన్నా మీ ఫ్రెండ్స్ గట్టా? ఇప్పుడు జగన్ వచ్చాక పరిపాలన బాగుంది కదండి. బాగుంది అంటున్నారా? ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? ఇప్పుడు మారితేనే బాగుంటాం అనిపిస్తుంది. మారితే బాగుంటుంది అంటారు. ఎందుకని సార్? ఇప్పుడు ఇవన్నీ ఫ్రీలు పెట్టేసి ఇవన్నీ పెడతాం వల్ల అంతా ఇదే కదండి, ఏం ఉపయోగం ఏం కనపడతలేదు. ఉపయోగం లేదంటారా? పెద్దలు ఫ్రీల గురించి ఆశించేసి వేసేస్తే తప్పండి, అదేం పెద్దగా ఇదేం అనిపించలేదు. మరి ఇదే అనిపించట్లేదు. మరి గోపాలపురం ఎలా ఉంది సార్? గోపాలపురం మార్చేశారు కదండి, ఇప్పుడు ఇంకో ఎవరన్నా పెడుతున్నారేమో.
పెడతారంటారా? అదే తెలంగాణ వెంకటరావు ఎవరు అంటారంట? ఆయన కొవ్వూరు ఇచ్చారంటున్నారుగా, కోవిడ్ ఇచ్చా అంటున్నారు. ఓకే, అనుకుంటున్నారండి. ఒంటి గారిని ఇక్కడ వేసి ఇక్కడ ఇదేమో కొవ్వూరు మార్చారని అంటున్నారు. మార్చారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ జవహర్ గారిని పెడుతున్నారండి. జవహర్ గారు. ముప్పై అంటే ఇక్కడ ఆయన అక్కడ పెడతారు. జవహర్ గారు అంటే తిరువూరులో పొడి చేశారు ఆయన. అదే అండి, కొవ్వూరు చేశారు కదా ఇది వరకు. ఆయన ఇక్కడ మార్చుతున్నారు. ఓకే, ఇక్కడ ఆయనేమో కొవ్వూరు వేస్తున్నారు. కోవిడ్ వేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ అండి. జగన్. ఎందుకని? ఎందుకు అన్ని బాగా చేస్తున్నారు కదండి. అన్ని బాగా చేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆయన ఏమవుదండి. ఏం అవదండి. ఓకే, గురుగారు మీ పేరు? మోహన్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? వైసీపీ. వైసీపీ. ఎందుకని సార్? ఏముంది, మొత్తం బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసింది ఎఫెక్ట్ ఉండదంటారా? మ్యాక్సిమం ఉండదు. కాంగ్రెస్ లోకి షర్మిల గారు వెళ్ళారు కదా, అసలు ఉండదు. అసలు ఉండదంట. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఎందుకని సార్? అనుభవజ్ఞుడు, రాష్ట్రాన్ని కూడా గాడిలో పెట్టవలసిన కొంచెం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాను. అలా జగన్ గారు సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు ఎవరు కావాలండి? అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి కావాలి? అభివృద్ధి అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ లో 72% అయినా నిర్మాణం కాలే. అమరావతి ఉంది, ఉన్నదాన్ని దాన్ని సక్రంగా చెందింది 3 రాజధానులు అన్న పరిస్థితి. దాని గురించి అదే చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్లు లోటు బడ్జెట్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏ ఒక్కరికి కూడా ఏం సంక్షేమ పథకాలు కూడా ఆపుకోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? జగన్ అండి. జగన్ గారు. ఎందుకని సార్? పేదలకు బాగా చేస్తున్నారండి. పేదలు బాగా అంటే సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, అభివృద్ధి కూడా కావాలంటున్నారు కదా జనాలు. అభివృద్ధి అంటే ఏంటి? జనాలు రోడ్లు సరిగ్గా లేవు, జాబ్స్ ఇండస్ట్రీస్ ఏమి రాలేదు అంటున్నారు. ఉన్న కాడికి ఇచ్చారండి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఇచ్చారు. అందుకని ఆర్థిక మనం ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళలేం కదండి. మనం ఎక్కడి వరకు వెళ్ళగలమండి? మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే రాయమండ్రి రావచ్చు. హైదరాబాద్ వెళ్ళాలంటే 100 రూపాయలు చాలదు కదండి. అంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అప్పులు చేసి డెవలప్మెంట్ చేయొచ్చు కదా అంటున్నారు. అంటే అండి నాకు ఉద్దేశం అది నాకు తెలియదండి. ఏంటండి అంటే అభివృద్ధి అంటే ఏంటి నాకు తెలియదు. అంటే ఇండస్ట్రీస్ తీసుకురావడము, రోడ్లు ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి పొలాలు ఇవ్వాలి. మన పొలాలు మంచి తెలంగాణ పొలాలు అదో టైప్ పొలాలు. మనకి పొలాలు కావాలంటే 40 లక్షలు 50 లక్షలు అంటే ఎలాగొస్తుందండి? అమరావతి రాజధానిపై మీ కామెంట్? రాజధాని గురించి అయితే మనకి పెద్ద పనే ఉందండి. సామాన్యుడికి వాలంటీర్ ఉంది, ఆ వాలంటీరే రాజధాని అండి. ఓకే, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయండి జగన్ గారికి? మేమైతే 110 నుంచి 120 లోపల వస్తాయి. ఎందుకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఎంత తగ్గుతున్నాయి అంటారు? ఏదైనా కొంత వ్యతిరేకత వస్తుంది కదండి. 5 సంవత్సరాలు చేసేది. షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఆవిడ వల్ల ఏం అవ్వదండి. అవ్వకపోయినా కొద్దిగా ఓట్లు పడతాయి కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోద్దేమో తప్పండి. జగన్ గారికి అయితే మా వ్యక్తిగత అభిప్రాయం అయితే అది. అంటే కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా జగన్ గారు. కాంగ్రెస్ నుంచి ఎప్పుడో అప్పుడే 10 సంవత్సరాలు అయిందండి. కాంగ్రెస్ ఏముందండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరైతే బాగుంటుందమ్మా? జగన్. జగన్ గారు. ఎందుకనమ్మా? అన్ని పనులు బాగా చేస్తున్నారు కదండి. అన్ని పనులు బాగా చేస్తున్నారు. ఈసారి వస్తారంటారు ఆయన? మరి తెలియదండి. ఏమన్నా జనాలు ఏమన్నారు ఇంటికాడ? తెలియదండి. తెలీదా? ఈసారి జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? అమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉందండి. అమ్మా బానే ఉందండి. బానే ఉందా? ఈసారి వస్తారంటారా? ఏమో ఇక అది ఆయన ఇష్టం అండి. ఏం నచ్చిందమ్మా? అని మీరు ఓటేస్తగా వచ్చేది? ఓటే అత్తకాలు కాదండి, అన్ని బాగానే చేశాడండి. అన్ని బాగా చేశారా? హలో మేడం మీ పేరు? మారుతి అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్. జగన్ గారు. ఎందుకనండి? ఆయన అన్ని బాగా చేశారండి. అన్ని బాగా చేస్తున్నారు. బాగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నామండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకు ఎవరు వచ్చిన ఇష్టమండి, మాకు మేలు చెప్తే చాలండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బానే ఉందండి. బాగా ఉందండి. ఈసారి వస్తారంటారు ఆయన? రావాలనే కోరుకుంటున్నామండి. ఏమో ఇప్పుడు దాకా నాకు పెన్షన్ రాలేదు, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చింది. ఓకే, అది సంతోషం. ఇంకా మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు జగన్ గారి పరిపాలన గురించి? మా పక్కన తాళే ఎక్కువ అండి. వాళ్ళు ఎక్కువ అంటారు. జగన్ గారు వేస్తా అంటారు. ఎవరమ్మ మీది? మాది కోయిలగూడెం అండి. కోయిలగూడెం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీ పేరేం పేరు సార్? గంగరాజ్ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? నాకైతే మరి జగన్ గారు రావాలని ఉంది. ఎందుకని సార్? నాకు ఆయన అంటే ఇష్టం, చిన్నప్పటి నుండి కూడా. చిన్నప్పటి నుంచి ఇష్టం జగన్ గారు. ఆ పార్టీ ఇష్టం నాకు. ఆ పార్టీ ఇష్టం అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రాణం అలా.
అంటే లాస్ట్ టైం రాజశేఖర్ గారి అబ్బాయి అని వేసాము ఓట్లు, పరిపాలన ఆయనలాగా ఉంటుందని వేసాము, అలా లేదు పరిపాలన అంటున్నారు చాలా మంది. నాకు పప్పుచారు ఇష్టం, మీకేమో పచ్చడి ఇష్టం, రకరకాలు ఉంటాయి మాటలు. అంటే మనం వేస్తే సరిపోతుంది ఓట్లు, అంటే బోడు మంది తెలుసుకున్న వాళ్ళు అయితే బోడు మంది వేస్తారండి, బోలెడు మంది వేస్తారు. సార్ వస్తారండి జగన్ గారే వస్తారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు సార్? ఎంతైనా కాదు బంధు. ఎన్ని సీట్లు వస్తాయి? 154 ఎంత వచ్చినాయండి. 151. 51 తీసేయండి, 100 ఉన్నాయి. ఆయన సీఎం. ఓకే, సమస్య లేదు అలా. థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు ఎందుకని? నాకు అభిమానం. లక్షం అభిమానం మొత్తం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? ఏమైనా నాకేం తెలుసా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉన్నదండి. ఏమనుకుంటున్నారు జనాలు ఇంటికాడ? ఇక్కడ ఏమన్నారో మంచి పరిపాలన చేస్తున్నారు అనేసి మంచిగా చేస్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? రాజు. ఈసారి ఎవరు వస్తారనుకున్నారు జనాలు? ఏ ప్రభుత్వం వస్తుంది? జగన్ వస్తారంటున్నారండి ఇక్కడ జనం. అన్నారా? ఎందుకని? బాగుంది, పరిపాలన బాగుంది, అందరి పరిపాలన బాగుంది, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి ఏదో ఇస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జగన్ పరిపాలన ఎలా ఉంది? బానే ఉందండి. బాగానే ఉంది. సార్ వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఉందండి. ఉన్నాయి. ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు? పథకాలన్నీ బాగున్నాయి కదండి. పథకాలు బాగున్నాయి. మీరు ఏం చేస్తారు సార్? మీ వృత్తి ఏంటి? ఆపరేటర్ అండి. ఆపరేటర్. ఏం ఆపరేటర్ సార్? ఆర్ట్మిక్స్ ప్లాంట్. ఓకే, రోడ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుంది, జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకని సార్? ఎందుకని? అన్ని బాగా అందుతున్నాయి కనుక. అన్ని బాగా అందుతున్నాయి. అన్ని పార్టీ టీడీపీ జనసేన కలిసింది కదా? అయినా బాగా వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరేం పేరు? నా పేరు వేణు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకండి? అంటే విద్యా దీవెన అని గట్టా వేస్తున్నారు. అవి ఫస్ట్ 15,000 పడుతున్నాయి సార్, ముందే తగ్గుతున్నాయి సార్. ఇంకా ఫీజులు చూస్తేనేమో ఎక్కువ పడుతున్నాయి సార్. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసారు కదా, ఎఫెక్ట్ ఏమి ఉంటుంది జగన్ గారి మీద? ఉంటుంది సార్, ఉంటుంది. అంటే జగన్ గారు బాగానే చేస్తున్నారు, సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఇస్తున్నారు కదా? అన్ని బాగానే చేస్తున్నారు సార్, కానీ ఈ పథకాలకు వచ్చేటప్పటికి ఫస్ట్ మనీ ఎక్కువ వేస్తున్నారు సార్, ముందే తగ్గుతుంది సార్. అదే ప్రాబ్లం ఉంటారా? అదే ప్రాబ్లం సార్. అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు జనాలు? మామూలుగా పథకాలు తీసుకున్న వాళ్ళకి ఏమనుకుంటారు సార్? మంచిగా ఉంటుంది. మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు బాధపడతారు. మీరు తీసుకుని కూడా మాకు ఎంత తక్కువ వస్తుందని బాధపడుతున్నారు కదా? అవును సార్, తగ్గుతున్నాయి సార్. ఎందుకు తగ్గుతుందండి? అడిగారా మీరు వాలంటీర్లు గట్టా? అడగలేదు సార్. ఓకే సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు కొల్లపతుల గంగరాజు, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి ఓటవార్డులో సచివాలయం వెనకాల ఇల్లు నాది. ఈసారి ఓటు వేస్తారు మీరు? తెలుగుదేశానికి వేస్తానండి. తెలుగుదేశానికి వేస్తారు. ఎందుకని? ఎందుకని? అంటే పథకాలు మంచి అని అండి. ఇప్పుడు జగన్ గారు నచ్చలేదు మీకు? జగన్ నచ్చలేదు నాకు. ఎందుకని? మా ఆవిడకి పెన్షన్ ఎమ్మటే తీసాడు. తీసాడు. ఎందుకు తీసారు? 40 సంవత్సరాలు అన్నారు. ఒక సంవత్సరం ఒకసారి వచ్చింది, 2 సార్లు తీసి పారలేం గారు. ఈ జగన్ అయితే నాకు నప్పలేదు. తెచ్చి అన్ని నేను రైతుని పండించుకుని ధాన్యం కూడా నేను అమ్ముకుంటా, నాకు హక్కు లేదు. చాలా ఆ రకంగా చేశాడు. సరే సార్, అయితే టీడీపీ వద్దంటారు మీరు? టీడీపీ కానీ జనసేన కానీ, రెండిట్లో కాంగ్రెస్ కానీ. కాంగ్రెస్. ఓకే సార్, మీ పేరు? నా పేరు ఆకులంకిష్. చెప్పండి సార్. ఈసారి ఈసారి మేము చూసాం జగన్ ఎలా చూడండి, ఇక్కడికి మేము పొగ కాలుపుకి వచ్చేవాడిని, బ్యారన్ కాలుపుకి వచ్చేవాడిని. ఏంటి ఎంత ఎలాగ ఉందని మా పరిస్థితి. ఓ పెన్షన్ లేదు, ఏమీ లేదు. ఒక్క రోజు దాడితే పెన్షన్ వదిలేడు. ఎందుకని? ఒక రోజు దాటితే ఇవ్వట్లేదు పెన్షన్. ఒక రోజు దాటితే పెన్షన్ మాకు 57 సంవత్సరాలు అండి. అయితే 60 సంవత్సరాలు రావాలని చెప్పాడు సార్. ఓకే, నేను చెప్తున్నాను నాన్నగారు. అంటే మీరు సర్వే గురించి ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు గోపిరెడ్డి కృష్ణ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డితో బాగుంటుందండి. ఎందుకని సార్? మంచి కార్యక్రమాలు చేశారు కదండి. మంచి కార్యక్రమం చేశారు. షర్మిలా గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఎఫెక్ట్ ఉంటుందా? ఏముండదండి. ఏముండదండి. టీడీపీ జనసేన కలిసింది కదా? ఏముండదండి. ఏముండదండి. ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఇంచుమించు 130 దాకా వస్తాయండి. 130 వస్తాయండి. మరి ఎందుకు తగ్గుతాయి 20 సీట్లు?
ఆయన 175 అంటున్నారు కదా జగన్ గారు. కొద్దిగా వ్యతిరేకం ఉంటుంది కదండి, కొద్దిగా కొద్దిగా ఉంటుంది అంటారా? ఉంటుందండి. కొద్దిగా ఉంటుంది. వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాబు గారు. బాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే అందరూ బెటర్ అనుకుంటున్నారు, మేము బెటర్ అనుకుంటున్నాం. బెటర్ అనుకుంటున్నారు. అంటే జగన్ గారి పరిపాలన వస్తుంది అంటారు జనాలకి? ఎంతవరకు నాకు తెలియదండి. తెలియదు. మీ వరకు అయితే టీడీపీ చేద్దాం అనుకుంటున్నాం. అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఆపాక్షి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకున్నారు మీరు? నోటా అండి? ఎందుకనండి? నచ్చలేదా మీకు ప్రభుత్వం? ఓటు ఇంకా రాలేదు. ఇంకా ఓటు రాలేదు. సరే, ఓటు రాకపోయినా అభిప్రాయం ఉంటుంది కదా ఇప్పుడు ప్రెసెంట్. మాకైతే ప్రస్తుతానికి ఏ అభిప్రాయం లేదు. జనాలు ఏమనుకుంటున్నారండి? ఏమో తెలియదండి. ఏమండి? వైసీపీకి వేయకూడదు అనుకుంటున్నారా జనాలు? ఓకే, ఎందుకంటారు? మాకు రోడ్ అవైలబిలిటీ లేదు, ఆర్టీసీ అవైలబిలిటీ లేదు. ఓకే ఓకే. అమ్మ మీ పేరు? నాకేం తెలియదండి. అడిగినా పట్టించుకోవట్లేదా? ఇప్పుడు ఉచిత బస్సులు ఇస్తా అన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? రోడ్ అనేది రోడ్డే లేదంటారా? రోడ్డే లేదు, బస్సులు వేసి ఏం చేస్తారంటారా? బాగుందండి. సార్ మేము లేపాక్షి ఏం చూస్తున్నాము. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుందంటారు? నాకు తెలియదండి. మాట్లాడు, నేను కొత్తగా వచ్చాను, నాకు తెలియదు. ఏం పేరు మీ పేరు? మీ పేరు ఏం పేరు సార్? ప్రణయ్ అన్న. ప్రణయ్ గారు. సార్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? జగన్ గారండి. ఎందుకనండి? చేస్తున్నారు కదండి, మంచి చేస్తున్నారు కదా. మంచి చేస్తున్నారు అంటే ఏం చేశారంటారు మంచి? మంచి అంటే సంక్షేమ పథకాలని అదని, పిల్లలకి అమ్మఒడని. ఓకే, బాగుంది కదండి. బాగుందండి. మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటది. మళ్ళీ ఆయన వస్తే బాగుంది. తిరుమల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, అవునండి. ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? దానికి సంబంధం టీడీపీ జనసేన కలిసింది కదా. అవి ఏమి ఉండవండి, ఆయన వన్ ఓన్లీ అంతే, ఇంకా కొట్టుకెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ అంటారు. ఎవరు వచ్చినా చేసేదే ఉందన్న, వాళ్ళు మంచి చేస్తున్నారు, ఇలా మంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చినా మాకు కష్టాలు తప్పు, ఆయన వచ్చినా మాకు కష్టాలు తప్పు. ఎవరికైనా తప్పు అంటే పరిపాలన విధానం ఉంటుంది కదా. విధానం అంటే ప్రస్తుతానికి జగన్ బాగా చేశాడు, బాగా చేస్తున్నారు. ఈసారి వస్తారంటున్నారా? అది 50-50 ఛాన్సెస్ అండి. అది టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమనుకున్నారు జనాలు? జగన్ ఈసారి జగన్ రాడంటున్నారు కదా. జనాలు రానంటున్నారా? మరి ఇన్ని పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు రానున్నారు? పథకాలు అనేవి పెట్టిన బాగానే ఉన్నాయండి, బాగానే ఉంది. మరి చాలా మందికి మరి నచ్చట్లేదు కదా. నచ్చట్లేదు అంతే. ఓ, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నాకు పెద్ద అవగాహన లేదండి, మా వాడిని అడగండి. చెప్పండి సార్, మీ పేరు సార్? రామకృష్ణ. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంది. ఎందుకని సార్? ఆయన పాలన నచ్చింది నాకు. నచ్చింది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎఫెక్ట్ ఏమి ఉంటుంది అంటారా? అంటే ఉంటది కానీ మరీ అంత ఉండదు. ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా, ఏదో జస్ట్ కొంచెం అటు ఇట్లో. ఓకే. షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఎన్ని వెళ్ళారు అంటారు కాంగ్రెస్? ఏమో తెలియదు నాకు అక్కడ. ఎఫెక్ట్ ఏమి ఉంటుంది అంటారా? ఏమో ఇక్కడ కూడా కాంగ్రెస్ బలోపేతం చేయాలి. వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఉన్నాయని అంటున్నారు జనాలు. ఇక్కడ కూడా బలం చేద్దామని చెప్పి అనుకోవచ్చు, అలా జరిగే అవకాశాలు కూడా అనుకుంటున్నాను. సరే అండి. సార్ మీ పేరు? చెప్పండి సార్. మీ పేరు సార్? బాజీ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. టైలర్స్ 10,000, నాయకుడు అమ్మలకి మొత్తం ఆల్మోస్ట్ లేబర్ అందరికి బాగానే చూస్తున్నాడు ఆయన. అంటే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయండి. అంటే అనవసరం ఇస్తున్నారు, అమ్మఒడి తప్ప ఇంకా రిమైనింగ్ అంతా వేస్ట్ అంటున్నారు. బాగానే ఉందని అంటున్నారండి, మరి పబ్లిక్ టాక్ ఎలా దాన్ని బట్టి. అంటే పథకాలు ఎక్కువైపోయినా అభివృద్ధి తక్కువైందని అంటున్నారు కదా. పథకాలు ఉన్నాయి కదండి, పథకాల వల్ల అయినా పబ్లిక్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఒకసారి ఒకలాగా. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా. కలిసిందండి. గోపాలపురం ఎలా ఉన్నది? వైసీపీ ఈజీగా గెలిచేస్తుందా లేదా టఫ్ ఉంటుందా? టఫ్ గానే ఉంటుంది సార్ ఎలక్షన్ అయితే. ఎలక్షన్ అయితే టఫ్. లాస్ట్ టైం 37,000 మెజార్టీ తగ్గారు తలారి వెంకటరావు. ఈసారి మరి ఎలా ఉంటది అంటారు? ఈసారి కూడా ఈక్వల్ గానే ఉంటుంది సార్, పోటాపోటీ అయితే గట్టిగానే ఉంటది ఏదైనా అంతే మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? జనసేన వస్తే బాగుండని పెడుతున్నాను. జనసేన వస్తే బాగుంటుంది. జనసేన టీడీపీ కలిసింది కదా. ఉంటది, పెద్దోళ్ళు అందరూ ఇప్పుడు చేసేస్తున్నారు రాజకీయం, యువత ఉంటది, వాళ్ళకి బలం ఉంటదని. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదా,
సార్ ఓట్లు వేస్తారా జనసేన టీడీపీ కలిపి? రెండు కలిపినాయి కాబట్టి వేస్తానన్న, కొంచెం తేడాగా ఉండదు ఎన్నికలు అయితే. తేడా ఉంటుంది సార్. ఉంటదన్న. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా జనసేన కూటమి? చేస్తానన్న. చేస్తారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? సీట్లు చెప్పలేము కానీ కొంచెం తేడాగా ఉండదన్న. గొప్పలపురం ఎలా ఉంది? గోపాలపురం అయితే ఎమ్మెల్యే తలారి వెంకటరావు కొంచెం చేసినట్టు అనిపిస్తుంది కానీ అందుకని చిరిగి సీట్లు అన్న. సీట్లు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? నాకంత ఎగ్జాక్ట్ గా జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. గురువు గారు ఏం పేరు మీ పేరు? గణేష్ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది అనుకుంటా. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఆయన చేసిన అభివృద్ధి పథకాలు గానీ, మోడీ గానీ, పెద్ద పింఛన్లు గానీ, వికలాంగుల పింఛన్ గానీ, చేతి వర్కర్లకు కానీ ఆసరాగా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రం అంటే ఇస్తే కనుక ఓట్లు వేస్తారంటారా ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు అందరూ? డెఫినెట్ గా వేస్తారండి. గెలుస్తారంటారా సార్ జగన్ గారు? అభిమానులు కూడా ఉన్నారు కదండి, అంటే అభిమానించే వ్యక్తులు కూడా ఉన్నారు కదా. పథకాలు తీసుకున్న వాళ్ళే కదా, పర్సనల్ గా కూడా ఆయన అభిమానులు ఉన్నారండి. అభిమానంగా వేస్తాం. టీడీపీ జనసేన కలిసింది కదా, ఏమన్నా సార్ మీద ప్రభావం ఉంటుందా? జగన్ మీద ఏముండదండి. ఏముండదంటారు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? నాకు ఇప్పుడు 130 నుంచి 140 రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకు తగ్గుతున్నాయి? లాస్ట్ టైం 150 వచ్చినాయి కదా. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసినాయి కాబట్టి ఇప్పుడు మీరు అన్న ప్రభావం లేదని. ప్రభావం అంటే మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో యువత కొద్దిగా ఉత్సాహంగా ఉన్నారు కదండి, కొద్దిగా తగ్గవచ్చు. తగ్గచ్చు లేదా ప్రభుత్వం రాకపోవచ్చు? డెఫినెట్ గా జగన్ పవన్ చేస్తాడు గవర్నమెంట్. గోపాలపురంలో ఎలా ఉంది సారి? బాగుంటదండి. బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటుంది అంటారు. ఎందుకండి సార్? ఇందుకేముందండి, మాకు నేనైతే టాప్ మేస్తున్నాయి. ఓకే, మాకైతే ఇసుక ఫస్ట్ గా నుంచి అడ్వర్టైజ్ చేశారు. ప్రతి మెటీరియల్ రేట్ ఎక్కువ, ఏం కొనుక్కోగలమండి అలాంటప్పుడు మేము. ఎందుకు సార్ ఇసుక అంత డిమాండ్ వచ్చిందంట? అంత డిమాండ్ అయిపోయింది లేదండి, బయటికి ట్రాన్స్ఫర్ ఎక్కువ అని చెప్పేసి అంటుంటారు. మా గోదావరి అంతా కలిపి 15 కిలోమీటర్లు మాకు దగ్గర. ఓకే, అలాంటిదే మాకు బోర్డు రేట్ అండి. ఇది వరకు 3 యూనిట్ల బండి వచ్చి 3,000కి వచ్చింది, వాళ్ళు 9,000 పెట్టుకుని వాళ్ళు 3 యూనిట్లు. యూనిట్ వచ్చి 1000 రూపాయల. ఇది వరకు 3 యూనిట్లు 3,000కి వచ్చింది. 3,000 అయిపోయి యూనిట్ వచ్చి ఇప్పుడు వచ్చేసి 9,000 అయిందండి 3 యూనిట్లు. ఒక యూనిట్ వచ్చి 3,000. ఓకే, దానివల్ల ఇబ్బంది అవుతుందంట. ఇది రేట్లు ఎక్కువ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన కూటమి వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన కూటమి. ఎందుకని సార్? జగన్ గారు సంక్షేమ పథకాలు గట్టా ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు అని ఎక్కువగా టాకింగ్ పడే. రోడ్లు అంటే ఎటువంటి అభివృద్ధి కావాలి? అదే ఉద్యోగ అవకాశాలు గట్టా అలా బాగా దారుణంగా యువతకి రాలేదని. మాదైతే కూరగాయల వ్యాపారాలు అండి, మాకు ఎక్కువగా జనం స్టూడెంట్స్ గట్టా ఆ ఉద్యోగాలు కానీ కంపెనీస్ కానీ రాలేదు, తీసుకురాలేదు అన్నీ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు లేపాక్షి ఏం చూస్తున్నామండి? మాట్లాడండి. సార్ ఏం పేరు సార్ మీ పేరు? ఎస్కే షాకిర్ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకండి సార్? దేనికైనా సార్ బాగుంటుందండి, దేనికైనా బాగుంటుంది అంటారా? అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇంకా పదవి ఎత్తి దారి ఆంధ్ర వదిలే తెలంగాణ వెళ్ళిపోతాం రెడీగా ఉన్నామండి మేము. ఆంధ్ర వదిలే తెలంగాణ వెళ్ళిపోతామండి. ఎందుకండి సార్? దేనికని అన్ని పెంచారు, ట్యాక్స్లు పెంచాడు, మొత్తం ఎక్కడెక్కడ మొత్తం ఇది కరెంట్ బిల్లు పెంచాడు, అన్ని పెంచాడు. ఓకే, ఇంకా దేనికండి? దేనికంట టీడీపీ జనసేన కూడా వస్తా అన్నారు ఈసారి. వస్తుందండి కంపల్సరీ. ఓకే సార్, మీ పేరు? ఎస్కే రహీం. చెప్పండి సార్. టీడీపీ అండి. టీడీపీ అండి. ఎందుకని సార్? ఒకసారి చూద్దామని చూసారండి జగన్ గారిని. డెవలప్మెంట్ ఏం లేదు కదా, అమరావతి ఏమీ లేదు, పోలవరం కూడా పడుకోబెట్టేశారు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అంటే రేట్లు పెరగడం ఎప్పుడు ఉంటుంది? ఏ ప్రభుత్వం లేదండి, ఈ ప్రభుత్వం వచ్చాక బాగా డబల్ అయిపోయింది అన్ని రకాలుగా కూడా. కార్లకి గ్రీన్ ట్యాక్స్ డబల్ చేస్తారండి. ఓకే, ఎప్పుడు లేదండి, 5,000 బ్రేక్ అయ్యేది 10,000 అవుతుందండి. 10,000 అవుతుంది. సార్ మీరు చెప్పండి సార్. ఇంకేముందండి, మా వాళ్ళు చెప్పారు కదండి. ఇంకా ఈసారి వస్తే టీడీపీ జనసేన కూటమికి అయితే టీడీపీ రావాలని అనుకుంటున్నామండి. మరి టీడీపీ రావాలనుకుంటున్నాం. టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు